Hi TCAT viewers. Today we are discussing international relations question and answer with explanation for all Tspsc competitive exams. So international relations very important subject అనే టాపిక్ ఇది. సిలబస్లో మనకు చాలా వరకు దీనిపైన క్వశ్చన్ అనేది వస్తుంటుంది. అండ్ డెఫినెట్ ప్రతి ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మినిమం 3 to 5 క్వశ్చన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ పైన ఈ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది మనకు. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ద పర్పస్ ఆఫ్ ఐఎంఎఫ్ ఈజ్ టు ఆప్షన్ ఏ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్, ఆప్షన్ బి to facilitate the expansion and balanced growth of international trade, option C to promote exchange stability, option D all of them. International Monetary Fund. So IMF, so the important endukante manaku chaala varaku syllabus lo chuste and recent ga exam jarigina manaku TSPSC related exams and danto paatu police department exam. So ikkada endante manaku ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ మెన్షన్ చేశారు. సో ఆర్గనైజేషన్స్, ఇప్పుడు ఐఎంఎఫ్ ఉంది, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఇవి ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్ గురించి మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో మోస్ట్లీ ఏంటంటే మనకు అడిగే విధానం కూడా చాలా వరకు మనకు 5 క్వశ్చన్ వరకు ప్రతి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఐఎంఎఫ్ గురించి చూస్తే మనకు ఐఎంఎఫ్ అనేది టు ప్రమోట్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్. సో ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్ అనేది అది ప్రమోట్ చేస్తుంది ఐఎంఎఫ్ అనేది. సో స్టేట్మెంట్ 1 ఆప్షన్ ఏ కరెక్టే ఉంది మనకు. టు ఫెసిలిటేట్ ద ఎక్స్పాన్షన్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ దానికి ఇలా ట్రేడ్ జరుగుతుంటుంది కదా, సో దానికి ఎక్స్పాన్షన్ చేయడం కోసం అండ్ బ్యాలెన్స్ అనేది గ్రోత్ అవ్వడం కోసము, ఇంటర్నేషనల్ ట్రేడ్ అవ్వడం కోసము ఐఎంఎఫ్ ఫెసిలిటేట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూస్తే మనకు టు ప్రమోట్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ. సో స్టెబిలిటీ అంటే మనకు ఏదైతే ట్రేడ్ ఉందో సో ఎక్స్చేంజ్ అనే దానికి స్టేబుల్గా ఉండడం కోసము. సో ఏమన్నా వార్ జరిగినా లేకపోతే ఎలాంటి పాండమిక్ జరిగినా ఎఫెక్ట్ అవ్వడం కన్నా సో ఐఎంఎఫ్ అనేది ప్రమోట్ చేస్తుంది ఎక్స్చేంజ్ స్టెబిలిటీ. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఆల్ ఆఫ్ దెమ్. సో మన నార్మల్గా ఇంటర్నేషనల్ మన సిలబస్లో ఎలా మెన్షన్ చేస్తారంటే, ఒకటి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో మనం వరల్డ్ మ్యాప్లో మనం డిస్కస్ చేసాము కొన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్ అని. సో అక్కడ ఏంటంటే మనం ఇంటర్నేషనల్ రిలేషన్ అని మనకు కొన్ని న్యూస్లో ఉన్న దానికి ఇలా ఇవ్వచ్చు, మనకు మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ ఆర్ కంట్రీ, ఆ కంట్రీలో ఉన్న న్యూస్ ఇవ్వచ్చు. బట్ ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే ఒక కంట్రీ, సో ఇండియా విత్ అదర్ కంట్రీ, సో చైనా అవ్వచ్చు, ఆర్ శ్రీలంక, ఆర్ యూరోప్ కంట్రీస్, ఆర్ అమెరికా. సో ఇలా కంట్రీస్ ఒక రిలేషన్స్ అడగచ్చు మనకు. సో ఏమైనా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU, సో కొన్ని ఆ కంట్రీస్ రిలేటెడ్ మనకు అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్స్ అనేది. సో ఈవెంట్ చూస్తే మనకు ఆర్గనైజేషన్స్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు IMF. సో IMF రిలేటెడ్, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో దీని ఒక ఎయిమ్ ఏమిటి, సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏమిటి, ఎన్ని కంట్రీస్ దీంట్లో మెంబర్షిప్గా ఉన్నారు, సో దీని ఒక అల్టిమేట్ గోల్ ఏమిటి, సో అనేది మనకు IMF రిలేటెడ్ అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. ఇలా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో IMF, వరల్డ్ బ్యాంక్ అనేది అడుగుతుంటారు. అదే ఈవెంట్స్, ఇప్పుడు G20 ఉంది. సో G20 రీసెంట్గా ఎక్కడ సబ్మిట్ అయింది, G7 మీటింగ్ ఉంది. సో G7 రిలేటెడ్ మీటింగ్ ఎక్కడ అయిపోయింది. సో బ్రిక్స్ ఉంది, ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. సో ఇలా ఏంటంటే ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఏ సబ్మిట్ అయింది, సో ఈవెంట్స్ అని అడుగుతుంటారు. సో క్వశ్చన్ అనేది ఇలా అడిగే ఛాన్సెస్ మనకు. సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని. సో మనకు దీనిపైన ఇక్కడ చూస్తే మనం కరెంట్ అఫైర్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఉంది ఇక్కడ, కాబట్టి దాంతోపాటు సపరేట్గా టాపిక్ కూడా మెన్షన్ చేశారు మనకు. సిలబస్ చూస్తే TSPSC అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో మనకు మినిమం 5 క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. సో ఇంపార్టెంట్ ఆల్సో. సో మనం ప్రతి టాపిక్ పైన డీటెయిల్స్గా డిస్కషన్ చేస్తాము. అంటే దాంతోపాటు సో మనం ఎలాంటి బిట్ ఇచ్చినా ఆ టాపిక్ పైనది 100% అనేది మనకు ఆన్సర్ చేయగలగాలి. సో అది ఫస్ట్ క్వశ్చన్ చూస్తే IMF. సో IMF చూస్తే ఈ ఆర్గనైజేషన్లో 190 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. సో మనం అడగవచ్చు మోర్ దెన్ హౌ మెనీ, అంటే 150 కంట్రీస్ అంటే 190 మెంబర్స్ కంట్రీస్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో.
అండ్ ఈచ్ ఆఫ్ విచ్ రిప్రజెంటేషన్ IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్. సో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ప్రతి కంట్రీ నుంచి మెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తారు. ఇన్ ప్రమోషన్ టు ఇట్స్ ఫైనాన్షియల్ ఇంపార్టెన్స్, దేని రిలేటెడ్ అంటే ఫైనాన్షియల్ ఇంపార్టెన్స్. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్, సో దట్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ గ్లోబల్ ఎకనామీ హ్యాస్ ద మోస్ట్ ఓటింగ్. సో ఇప్పుడు USA ఉంది, సో అమెరికా అనేది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. సో ఈ కంట్రీకి ఏంటంటే ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది అనమాట. సో 190 మెంబర్స్ కంట్రీస్ ఉన్నారు కంప్లీట్ చూస్తే. సో 190 మెంబర్స్ కంట్రీకి ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్షిప్ ఉంది IMFలో. బట్ ఓటింగ్ రేట్లో చూస్తే మనకు పవర్ఫుల్ కంట్రీస్ ఉన్న కంట్రీస్కి ఏంటంటే ఎక్కువ, గ్లోబల్ ఎకనామీలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి ఓటింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో IMF అనేది ఆల్సో నోన్ యాజ్ ఫండ్ వాస్ కన్సీవ్డ్ ఎట్ UN కాన్ఫరెన్స్ ఇన్ బ్రిటన్ వుడ్స్. సో ఇది ఇంపార్టెంట్, మనకు మనం అడుగుతుంటారు బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ టు అంటే IMF. సో ఇది ఇంపార్టెంట్, మనకు రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇలా మనకు క్వశ్చన్ అనేది అవకాశం ఉంది రావడానికి. అండ్ ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే బై బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఇందా చెప్పాను మీకు, ఇది రీసెంట్గా క్వశ్చన్ కూడా వచ్చింది దీనిపైన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్ అనేది ఇలా కూడా అడుగుతుంటారు. సో IMF ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1944. సో ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మేషన్ అయింది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనేది అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. సో IMF యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. అండ్ దీని ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1944. సో 1944 వాషింగ్టన్ DCలో దీని హెడ్ క్వార్టర్. అండ్ ఏ కాన్ఫరెన్స్ అంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్. సో దీనికి IMF యొక్క ఏం చూస్తే, మనకు ఏం అని ఆబ్జెక్టివ్ చూస్తే, సో ఫాస్టర్ గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్. సో ఇది ఒక గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్ చేస్తుంటుంది ఫాస్టర్గా. అండ్ సెక్యూర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఇందాక మనం స్టార్టింగ్లో డిస్కస్ చెప్పాను, ఫినాన్షియల్ స్టెబిలిటీ దానికోసము సెక్యూర్ చేస్తుంది. అండ్ ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ ప్రమోట్ హై ఎంప్లాయ్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. సో IMF ఇంపార్టెంట్ ఏంటంటే ఇది గ్లోబల్ ఎకనామీ దానికి మానిటర్ చేస్తుంటుంది. అండ్ దాంతోపాటు స్టెబిలిటీ అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ దానికి సెక్యూర్ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రమోట్ హై ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవ్వడానికి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి కోసం IMF అనేది ప్రోత్సహిస్తుంది. అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. సో సస్టైనబుల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది అవ్వడానికి కోసం. అండ్ రెడ్యూస్ పావర్టీ. మనకు వరల్డ్లో సో కొన్ని ఆఫ్రికన్ కంట్రీలో చాలా వరకు పావర్టీ ఉన్న ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి. సో దీనికి రెడ్యూస్ చేయడానికి కోసం IMF అనేది దీని యొక్క ఎయిమ్. సో అండ్ ఆబ్జెక్టివ్ ఆల్సో. సో రెడ్యూస్ పావర్టీ అరౌండ్ ద వరల్డ్. సో మన ఇండియా అండ్ IMF చూస్తే, సో మనకు సో ఇందాక ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే చెప్పాను కదా. సో ఇంటర్నేషనల్ రిలేషన్ ఇండియా విత్ ఆర్గనైజేషన్ యొక్క రిలేషన్స్. సో IMF చూస్తే మనకు ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చూస్తే ఈజ్ ఎక్స్ ఆఫీషియో గవర్నర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద IMF. సో మన ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఆమె ఎక్స్ ఆఫీషియో గవర్నర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ IMF. సో IMF యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్ చూస్తే ఎక్స్ ఆఫీషియో గవర్నర్ మన ఫినాన్స్ మినిస్టర్. ఇది ఇంపార్టెంట్, దీనిపైన కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇండియా ఈజ్ రిప్రజెంటెడ్ ఎట్ ద IMF బై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఇండియా తరఫున చూస్తే మనం రిప్రజెంట్ చేసిన పర్సన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కరెంట్లీ డాక్టర్ రాకేష్ మోహన్, హూ ఆల్సో రిప్రజెంట్ 3 అదర్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్. సో రాకేష్ మోహన్ ఇది ఇంపార్టెంట్ రిలేటెడ్ టు IMF. సో ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతను మన ఇండియా తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. మన ఇండియా తరఫున దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్ చూస్తే రిప్రజెంట్ చేస్తుంటే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్. సో ఇందాక ఓటింగ్ అని చెప్పాను కదా, ఓటింగ్ పవర్ అని. సో IMFలో కోటా చూస్తే, మనకు కోటా రిఫార్మ్ చూస్తే ఇండియా షేర్ అనేది ఇంక్రీజ్ టు 2.76%, అంటే 2.44% ఉండేది. సో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది 2.76%. సో ఇండియా యొక్క అంటే ఫస్ట్ అంటే లార్జెస్ట్ కోటానా, లేకపోతే మెంబర్ ఏంటంటే 8th లార్జెస్ట్ కోటా హోల్డింగ్ మెంబర్. ఇది మనకు బిట్ అనేది దీనిపైన అడిగే చాలా 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 అవకాశం ఉంది. ఒకవేళ IMF, వరల్డ్ బ్యాంక్ అనేది, UN అనేది చాలా వరకు అడుగుతుంటారు దీనిపైన క్వశ్చన్ అనేది. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. సో 2.76% ఏమో ఇండియా యొక్క షేరు కోటా రిఫార్మ్లో చూస్తే. అండ్ అందులో మనం ఇండియా అనేది 8th లార్జెస్ట్ కోటా హోల్డింగ్ మెంబర్. సో IMF కోటా అనేది డిటర్మైన్స్ ఓటింగ్ పవర్ ఆఫ్ ఎనీ మెంబర్ ఇన్ IMF డిసిజన్స్. సో ఈ IMF కోటా దాంట్లో అంటే ఓటింగ్ పవర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఓటింగ్ పవర్లో చూస్తే మనం IMF కోటాలో కనుక లార్జెస్ట్ హోల్డర్ చూస్తే
ఆ ఉన్న కంట్రీకి ఏంటంటే ఓటింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియా చూస్తే 8th లార్జెస్ట్. సో ఈ కోటా బట్టి మనకు డిసిజన్ పవర్ అనేది ఐఎంఎఫ్లో ఉంటుంది. సో లెస్ కోటా మీన్స్ లెస్ ఓటింగ్ రైట్స్. సో తక్కువ కనుక కోటా ఉంటే వాళ్ళకు ఆ కంట్రీకి ఏంటంటే తక్కువ అనేది రైట్స్ అని ఉంటుంది. సో కోటాస్ ఆర్ డినామినేటెడ్ ఇన్ SDRs, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో మనకు చాలా వరకు అడుగుతుంటారు ఐఎంఎఫ్ రిలేటెడ్ టు SDRs అని. సో SDRs అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ద ఐఎంఎఫ్స్ యొక్క యూనిట్ ఆఫ్ కోటా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంబర్స్ అండ్ కోటా మిలియన్స్ ఇన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో కోటా యొక్క షేర్, కంట్రీ యొక్క షేరు, అండ్ ఓటింగ్ రైట్ అండ్ ఓట్ యొక్క షేరు. సో మన యుఎస్ చూస్తే యుఎస్ యొక్క ఇది 17.46 అనేది దీని యొక్క షేరు, అండ్ 16.52 ఏమో ఓట్ షేరు. సో కోటా షేర్ చూస్తేమో 17.46 అండ్ 16.52 ఏమో ఓట్ షేరు. సో ఇందాక చెప్పాను మీకు కోటా షేర్ ఎంత ఉంటే ఆ ఓటింగ్ షేర్ అనేది అంతే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జపాన్ చూస్తేమో 6.48 ఏమో కోటా షేరు, అండ్ ఓటింగ్ షేర్ చూస్తే మనకు 6.15. అదే చైనా చూస్తే థర్డ్ 6.41 అండ్ దాని ఒక కోటా షేరు, అండ్ ఓటింగ్ షేర్ చూసేమో 6.09. జర్మనీ ఏమో 5.6 కోటా షేరు, అండ్ ఓట్ షేర్ చూస్తే 5.32. ఫ్రాన్స్ చూస్తే 4.24 అండ్ ఓట్ షేర్ చూస్తే 4.3 ఓట్ షేరు. యునైటెడ్ కింగ్డమ్ ఏమో 4.24 కోటా షేరు, దానికి ఓట్ షేర్ చూస్తే 4.03. ఇటలీ ఏమో 3.17 ఏమో కోటా షేరు, అండ్ 3.02 ఏమో ఓట్ షేరు. ఇండియా ఏమో 8th, ఇందా చెప్పాము 8th లార్జెస్ట్ కోటా షేర్ అండ్ ఓటింగ్ షేర్. నెక్స్ట్ రష్యా 2.71 అండ్ కోటా షేరు, అండ్ 2.59 ఏమో ఓట్ షేరు. బ్రెజిల్ 2.32 కోటా షేరు, అండ్ 2.22 ఏమో ఓట్ షేర్. సో మనకు క్వశ్చన్ కూడా ఇలా అడిగే అవకాశం ఉంది. టాప్ 10 కంట్రీస్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతుంటారు. సో అసెండింగ్ ఆర్డర్ చూస్తే మనకు ఫస్ట్ USA, దాని తర్వాత జపాన్, దాని తర్వాత చైనా, నెక్స్ట్ జర్మనీ, ఫ్రాన్స్, UK, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఇండియా, రష్యా, బ్రెజిల్. ఇది చాలా వరకు మనకు అడుగుతుంటారు. సో అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, కోటా షేర్ ఆర్ ఓట్ షేర్ అలాగే ఉన్న ఐఎంఎఫ్ రిలేటెడ్ అని అడుగుతుంటారు. సో మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనిపైన వచ్చే అవకాశం ఉంది మనకు. ఈ క్వశ్చన్ అనేది మోస్ట్లీ అడుగుతుంటారు దీనిపైన. సో US, దాని తర్వాత జపాన్, సో యునైటెడ్ స్టేట్స్ తర్వాత జపాన్, దాని తర్వాత చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఇండియా, రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ 10 కంట్రీస్ అడుగుతుంటారు. సో టాప్ 10 కంట్రీస్లో ఇలా మనకు క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్, సెకండ్ జపాన్, థర్డ్ చైనా, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ ఫ్రాన్స్, సిక్స్త్ యునైటెడ్ కింగ్డమ్, సెవెంత్ ఇటలీ, 8th ఇండియా, 9th రష్యా, 10th బ్రెజిల్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, ఇప్పుడు ఐఎంఎఫ్లో కనుక ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇవి చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. సో వరల్డ్ బ్యాంక్లో ఒకవేళ వరల్డ్ బ్యాంక్లో మెంబర్షిప్ కావాలంటే ఒక కంట్రీ, ఇప్పుడు ఇండియా ఉంది. సో ఇండియాకు వరల్డ్ బ్యాంక్లో మెంబర్షిప్ కావాలంటే ఫస్ట్ ఏంటంటే ఐఎంఎఫ్లో జాయిన్ అవ్వాలి. సో ఐఎంఎఫ్లో జాయిన్ అయితేనే ఐఎంఎఫ్ అండ్ మెంబర్స్ ఇన్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఐఎంఎఫ్లో మెంబర్షిప్ జాయిన్ అయితేనే దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ అనేది మెంబర్ అవుతారు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. సో ఒకవేళ కన్ఫ్యూజన్ చేస్తారు మనకు, ఐఎంఎఫ్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వరల్డ్ బ్యాంక్లో మెంబర్ కావాలంటే కాదు, వరల్డ్ బ్యాంక్లో కనుక టు బికమ్ మెంబర్ కావాలంటే ఆ కంట్రీ అనేది ముందు ఐఎంఎఫ్లో జాయిన్ అవ్వాలి మస్ట్ అనేది. సో ఏ కంట్రీ అయితే ఎక్కువ లార్జెస్ట్ కోటా ఉంటుందో ఆ కంట్రీకి లార్జెస్ట్ ఓటింగ్ పవర్ అనేది రైటింగ్ అనేది ఉంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసాము. ఆ కోటా కూడా ఏంటంటే స్పెషల్ డినామినేటెడ్ ఇన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ చూస్తే మనకు ఇదొక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అసెట్స్ ఇది. సో డిఫైన్డ్ అండ్ మెయింటైన్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఆ SDR అనేది ఆ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది అకౌంట్ ఫర్ ద IMF నాట్ ఏ కరెన్సీ. ఇది ఒక నాట్ కరెన్సీ. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆర్ పెగ్డ్ అగైనెస్ట్ US dollar, euro,
చైనీస్ రెన్మిన్బి అండ్ జపనీస్ యెన్ అండ్ పౌండ్ స్టెర్లింగ్. సో ఇవి ఈ ఎన్ని ఉన్నాయంటే ఒకటి యుఎస్ డాలర్, ఒకటి నెక్స్ట్ యూరో అండ్ చైనీస్ రెన్మిన్బి అండ్ జపనీస్ యెన్ అండ్ పౌండ్. సో 1 2 3 4 5 ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా వరకు అడుగుతుంటారు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో ఇండియన్ రూపీ ఉందంటే ఇండియన్ రూపీ అనేది లేదు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో ఉన్న కరెన్సీ అంటే ఎక్స్చేంజ్ అంటే రిజర్వ్ అసెట్స్ అని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని చేయాలంటే ఒకటి యుఎస్ డాలర్, ఒకటి యూరో, ఒకటి అండ్ చైనీస్ రెన్మిన్బి ఒకటి అండ్ జపనీస్ యెన్ ఒకటి అండ్ పౌండ్ స్టెర్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇది రీసెంట్గా మనకు ఎగ్జామ్ అనేది ఇలా ఇస్తుంటారు. సో ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పాను వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. సో ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు అడుగుతుంటారు, ఒక బిట్ అనేది అవకాశం ఉంది ప్రతి ఎగ్జామినేషన్ అనేది ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది. సో వరల్డ్ బ్యాంక్ ఆల్సో కాల్డ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సో దీన్ని ఐబిఆర్డి ఏమంటారంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో మన వరల్డ్ బ్యాంక్ త్రూ మనం ఏమైనా అడిగితే సో ఇది ఎప్పుడు స్థాపించారు, సో దీని ఒక ఎయిమ్స్ ఏమిటి, ఆబ్జెక్టివ్ ఏమిటి, సో ఇండియాకు వరల్డ్ బ్యాంక్ ఉన్న ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఎందుకు ఇది ఒక ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో మనం రేపు అడుగుతుంటారు సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక కంట్రీకి ఏమైనా హెల్ప్ కావాలన్నా మానిటరీగా మనకు ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తుంటుంది వరల్డ్ బ్యాంక్ అనేది. దట్ ప్రొవైడ్ అంటే లోన్ రూపంలో ప్రొవైడ్స్ లోన్స్ లేకపోతే గ్రాంట్స్ టు బి గవర్నమెంట్ ఆఫ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్సూయింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కొన్ని ఇప్పుడు చార్ధామ్ ప్రాజెక్టులో లాంటి కొన్ని సదర్న్ స్టేట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏపీలో కొన్ని రోడ్స్ రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మనకు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కొన్ని స్కీమ్స్ ఉంది, మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఉంది దానికి. సో ఆ స్కీమ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని ఏంటంటే ఫినాన్షియల్ లోన్ అయినా ఇవ్వడము, దాంతోపాటు లోన్ ఇప్పుడు కొన్ని కాలేజ్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అని ఏంటంటే లోన్ అని ఇవ్వడము లేకపోతే గ్రాంట్స్ అని ఇవ్వడం రూపంలో మనకు వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది. ఇది ఏ కంట్రీస్ అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ దాని మీద ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్సూయింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. ఇది ఇంపార్టెంట్. సో వరల్డ్ బ్యాంక్ ఏంటంటే కంప్రైజ్ 2 ఇన్స్టిట్యూషన్ ఉంటాయి దీంట్లో. సో ఐబిఆర్డి అండ్ ఐడిఏ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు బిట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వరకు అడుగుతుంటారు దీనిపైన. ఈ బిట్ అనేది దీనిపైన ఉంది. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఐబిఆర్డి అండ్ ఐడిఏ. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఐడిఏ. సో ఈ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఫౌండ్ అయిందంటే 1944. సో ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ రెండు మనం చాలా వరకు వరల్డ్ బ్యాంక్ ఫౌండెడ్ ఇన్ 1944. ద ఐబిఆర్డి సూన్ కాల్డ్ ద వరల్డ్ బ్యాంక్. సో ఐబిఆర్డి ఫస్ట్ ఉండే, దాని తర్వాత మనకు వరల్డ్ బ్యాంక్ దీన్ని పిలుస్తారు. సో హ్యాస్ ఎక్స్పెండెడ్ టు క్లోజ్లీ అసోసియేటెడ్ గ్రూప్ ఆఫ్ 5 డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ అలాంగ్ విత్ ఐఎంఎఫ్. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఐఎంఎఫ్. సో బోత్ ఆర్ రిఫర్ టు బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అంటారు. సో రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ వచ్చింది, బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అనేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఐఎంఎఫ్. దీనిపైన బిట్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో మనకు అడగవచ్చు. సో వరల్డ్ బ్యాంక్ అంటే ఐబిఆర్డి అండ్ ఐడిఏ. సో ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ చూస్తే మనకి ఇది ఎప్పుడైందంటే 1944. సో మనం ఇలా కూడా అడుగుతుంటారు ఏ ఇయర్లో అనేది. ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది 1944. దీని అఫీషియల్ ఏంటంటే నౌన్ యాజ్ యుఎన్ మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్. సో ఈ కాన్ఫరెన్స్ని ఇలా కూడా అడగవచ్చు. సో యుఎన్ మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ సో రిలేటెడ్ అడగవచ్చు. సో యుఎన్ మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ అంటే అది బ్రిటన్ వుడ్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలంటే యునైటెడ్ నేషన్. సో మానిటరీ చేస్తుంది ఏంటంటే ఐఎంఎఫ్.
ఫినాన్షియల్ చూస్తే మనం వరల్డ్ బ్యాంక్. సో మనకు ఇలా గుర్తుంటుంది. సో యుఎన్ మానిటరీ అండ్ ఫినాన్స్ చూస్తే మనకు ఐఎంఎఫ్ ఏమో మానిటరీ రిలేటెడ్, ఆ వరల్డ్ బ్యాంక్ ఏమో ఫినాన్స్ రిలేటెడ్. సో కాన్ఫరెన్స్, సో ఏ కాన్ఫరెన్స్ అంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్, ఇది ఎక్కడ ఉందంటే బ్రిటన్ వుడ్. సో న్యూ హాంప్షైర్ ఇన్ యుఎస్ఏ, ఇది ఎక్కడ అంటే యుఎస్ఏ. సో 2 మేజర్ అవుట్కమ్స్ హ్యాడ్ 2 మేజర్ అవుట్కమ్స్. సో ఫార్మేషన్ ఆఫ్ ఐబిఆర్డి అండ్ ఐఎంఎఫ్. సో ఐబిఆర్డి మనకు వరల్డ్ బ్యాంక్ కూడా అంటారు. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయింది? 1944. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీ. సో వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రెండు ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ. రెండు ఒకటేసారి ఫార్మేషన్ అయింది 1944. ఇది చాలా వరకు ఇంపార్టెంట్, అడుగుతుంటారు, బిట్ అనేది వస్తుంటుంది. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ఏమన్నా ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఒరిజినల్లీ ఇట్ ఎయిమ్స్ వాస్ టు రీబిల్డ్ కంట్రీస్ డివాస్టేటెడ్ బై వరల్డ్ వార్ II. సో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జరిగిన కొన్ని నష్టాల ఏదైతే ఉందో, సో దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ పర్పస్ అని రీబిల్డ్ కోసం ఏంటంటే అది దీని ఒక ఎయిమ్, అంటే దీని ఒక వరల్డ్ బ్యాంక్ ఒక ఎయిమ్. ద ఫోకస్ దాని తర్వాత ఏంటంటే ఫోకస్ షిఫ్టెడ్ ఫ్రమ్ రీకన్స్ట్రక్షన్ టు డెవలప్మెంట్. సో వరల్డ్ వార్ II ఉంది కదా, సో ఇన్ వరల్డ్ వార్ II ఏదైతే లాస్ అవుతుందో, సో రెండో ప్రపంచ యుద్ధంలో ఏదైతే వాళ్ళకు లాస్ అంటే నష్టపరిహారం ఏదైతే జరిగిందో, అంటే కొన్ని ఏదైతే ఫేస్ చేశారో దాని నుంచి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఈ ఎయిమ్ నుంచి ఏంటంటే మళ్ళీ షిఫ్ట్ అయింది దేని త్రూ డెవలప్మెంట్ చేయాలండి. సో రీకన్స్ట్రక్షన్ టు డెవలప్మెంట్. సో ఇక్కడ నష్టపరిహారం ఏదైతే కంప్లీట్గా అయిందో, సో దాన్ని ఏంటంటే రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ఫస్ట్ గోల్ ఉండే, దాని తర్వాత నుంచి ఏమనేది షిఫ్ట్ అయింది అంటే డెవలప్మెంట్ చేయడానికి కోసం విత్ ఏ హెవీ ఎంఫసిస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలా డెవలప్మెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో దానికోసం ఏంటంటే ఇది వరల్డ్ బ్యాంక్ ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. ఇట్ ఎండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఇందాకేమో పావర్టీ అక్రాస్ ద వరల్డ్ చూసేమో ఐఎంఎఫ్. సో టు ఎండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ద బ్యాంక్స్ గోల్ ఈజ్ టు డిక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ లెస్ దెన్ $1.90 a day to no more than 3% by 2030. సో మనకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో ఎంతవరకు డాలర్ అనేది అంటే నార్మల్గా వరల్డ్ బ్యాంక్ ఒక కంట్రీని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయట తీయడానికి అంటే పర్ డే లెస్ దెన్ $1.90 ఉందిగా, దాన్ని నో మోర్ దెన్ 3% by 2030. ఇది దీని ఒక గోల్. సో ఇది ఇంపార్టెంట్ ఇది మనకు. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ చూస్తే మనకు అందులో 5 ఉంటుంది. సో అందులో మనం చూస్తే ఇదొక ఈ 5 ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్నేషనల్, అందులో ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సో ఇదేంటంటే ఐబిఆర్డి ఏంటంటే మ్యాండేట్ టు ఇంక్రీజింగ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎలిమినేటింగ్ పవర్టీ. సో దీని ఒక మనం డైరెక్ట్ ఐబిఆర్డి ఇవ్వచ్చు. ఐబిఆర్డి ఇస్తే అందులో ఏంటంటే ఈ ఐబిఆర్డి ఏం చేస్తుందంటే మ్యాండేట్ టు ఇంక్రీజింగ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్. సో గ్లోబల్ ఎకనామిక్, సో గ్లోబల్ ప్రపంచంలో ఉన్న అభివృద్ధి కోసం ఏంటంటే ఇది ఇంక్రీజ్ చేస్తుంది, గ్లోబల్ ఎకనామీ గ్రో చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఎలిమినేటింగ్ పావర్టీ. సో పావర్టీ అనేది ఎలిమినేట్ చేయడానికి ఇది ఐబిఆర్డి ఇంపార్టెంట్, అంటే మ్యాండేట్ టు ఇంక్రీజింగ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎలిమినేటింగ్ పావర్టీ. సో గ్రోత్ అయితే ఆటోమేటిక్గా పావర్టీ అనేది తగ్గుతుంది. సో బ్యాంక్ ఓన్లీ ఫినాన్స్ సావరెంట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ, ప్రాజెక్ట్ బ్యాక్డ్ బై సావరెంట్ గవర్నమెంట్స్. సో ఈ బ్యాంక్ ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉందో, సో ఇందాక కొన్ని మన ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫినాన్షియల్గా ఓన్లీ ఫినాన్షియల్ అనేది ఇస్తుంది, ఓన్లీ ఫినాన్స్ సావరెంట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ, ఐబిఆర్డి. నెక్స్ట్ ఐడిఏ. సో ఐడిఏ ఏంటంటే హెల్ప్ ద వరల్డ్ పూరెస్ట్ కంట్రీస్. సో ఏదైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో దానికి ఆ కంట్రీస్ హెల్ప్ చేస్తుంది. విచ్ కవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్, సో ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. సో ఆఫ్రికన్ కంట్రీస్ అనేది చాలా పూరెస్ట్ కంట్రీస్ ఉంటాయి. సో దానికి అందులో ఏంటంటే ఈ ఐడియా ఏం చేస్తుందంటే, సో ఈ ఐడియా ఏం చేస్తుందంటే ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ దాంతోపాటు హెల్త్ సర్వీసెస్ అండ్ వాటర్, క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, అగ్రికల్చర్, బిజినెస్ క్లైమేట్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అనేది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడియాలో ఒకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏంటంటే పూరెస్ట్ కంట్రీ దానికి హెల్ప్ చేస్తుంది, వరల్డ్లో ఉన్న పూరెస్ట్ కంట్రీస్. నెక్స్ట్
ఐఎఫ్సి. సో ఐఎఫ్సి చూస్తే సో ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇది. సో ప్రైవేట్ సెక్టర్కు ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్మ్ ఇది. సో ఇంపార్టెంట్ మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లెండ్ టు ప్రైవేట్ కంపెనీస్. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ చూస్తే నార్మల్గా రిలయన్స్ ఉంది. సో రిలయన్స్ కంపెనీకి ఏంటంటే ఏమైనా లోన్ ఇవ్వడం అంటే కొన్ని హెల్ప్ చేయడము, దానికి ఏంటంటే ఇది ఒక ఏదంటే ఐఎఫ్సి చేస్తుంది. సో ప్రైవేట్ సెక్టర్ ఆర్మ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో లెండ్ టు ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్లో ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఇది హెల్ప్ చేస్తుంది ఐఎఫ్సి అనేది. నెక్స్ట్ MIGA. MIGA ఏంటంటే ఇది ఫౌండెడ్ ఇన్ 1988. మ్యాండేట్ ఈజ్ టు ప్రమోట్ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ బై ప్రొవైడింగ్ గ్యారంటీస్, పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ టు ఇన్వెస్టర్ అండ్ లెండర్స్. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే పొలిటికల్గా కొన్ని ప్రాబ్లం రావచ్చు. సో ప్రాబ్లం వస్తే ఏదైతే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో ఇప్పుడు రిలయన్స్ ఉంది. సో రిలయన్స్ వేరే ఒక కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అక్కడ ఏమైనా పొలిటికల్గా లేకపోతే ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటే దానికి ఏంటంటే ఈ MIGA ఏంటంటే చేస్తుందంటే ఆ ఇన్వెస్టర్కి అండ్ లెండర్స్కి గ్యారంటీ ఇస్తుంది. సో మనం ఇండియా దీంట్లో పార్ట్ లేదు, బట్ ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1988. నెక్స్ట్ ICSID. సో ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1966. సెటిల్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇన్వెస్టర్స్ అండ్ కంట్రీస్. సో ఒక ఇన్వెస్టర్ ఏమైనా డిస్ప్యూట్స్ ఉండే దానికి ఏంటంటే ఈ ఇన్వెస్టర్కి అండ్ కంట్రీస్ అని సాల్వ్ చేస్తుంటుంది, అంటే డిస్ప్యూట్ దానికి సెటిల్ చేస్తుంటుంది ICSID. సో దీంట్లో ఇండియన్ మెంబర్షిప్ లేదు. సో ఫస్ట్ టూ IBRD, IDA ఆర్ కలెక్టివ్లీ రిఫర్ టు వరల్డ్ బ్యాంక్. సో ఎందుకు నేను మన ప్రీవియస్ క్లాస్లో కూడా మనం రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో ఎవరైతే క్లాస్ చూడని వాళ్ళు ప్రీవియస్ క్లాస్లో కూడా మనము డిస్కస్ చేసాము దీని గురించి ఇంకా డీటెయిల్స్గా వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ మనకు. సో అందులో ICSID అని ఇంకా డీటెయిల్స్గా దాని మీనింగ్ ఏమిటంటే డిస్కస్ చేసాము. సో ఎవరైతే చూడని వాళ్ళు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి వాచ్ చేయండి. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అందులో డీటెయిల్స్ అయితే చేశాను. సో వరల్డ్ బ్యాంక్లో ఉన్న రిపోర్ట్స్ కూడా డిస్కస్ చేసాము. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా దాని ఒక రిపోర్ట్స్ డిస్కస్ చేసాము మనం. సో ఒకసారి వాచ్ చేయండి, వీడియోస్ అందులో ఉన్నాయి మనకు. TSAT యాప్ వీడియోస్ అనేది మనకు యూట్యూబ్లో కూడా వస్తుంటుంది. నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్. సో ఇండియా వరల్డ్ బ్యాంక్ చూస్తే అందులో మనకు ఇండియా వన్ ఆఫ్ ద 44 ఒరిజినల్ సిగ్నేటరీస్ టు ద అగ్రిమెంట్ రీచ్డ్ ఎట్ బ్రిటన్ వుడ్స్ దట్ లెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ IBRD. సో ఇండియా అనేది ఇండియా మన కంట్రీ స్టార్టింగ్ నుంచి ఉంది. సో అందులో 44 అయితే ఒరిజినల్ కంట్రీస్ ఉంటారో సిగ్నేటరీస్ అని. సో IBRD అండ్ IMF ఫౌండింగ్ మెంబర్స్ ఇండియా. సో ఇది మనకు ఇంపార్టెంట్. సో ఫౌండింగ్ మెంబర్ అంటే ఎస్ ఫౌండింగ్ మెంబర్. సో ఇట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ IFC, IDA. సో ఇండియా లేటర్ బికమ్ మెంబర్ ఆఫ్ MIGA in 1994. సో ఓన్లీ 3 దాంట్లో అవుట్ ఆఫ్ 5లో ఇండియా 3 మెంబర్స్ ఉంది. సో అందులో IFC 1956 అండ్ IDAలో 1960 అండ్ MIGAలో చూస్తే 1994. సో మనం అడుగుతుంటారు, సో ఏ ఇయర్లో IFC మెంబర్షిప్ ఇండియా అయిందంటే ఫౌండింగ్ మెంబర్స్ అవుతుంటే 1956 అండ్ IDAలో చూస్తే మనకు 1960, 56, 60, నెక్స్ట్ 1994 చూస్తే MIGA. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే వరల్డ్ బ్యాంక్లో. సో టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ బ్యాంక్ ఏ కంట్రీ మస్ట్ ఫస్ట్ జాయిన్ IMF. ఇందాక నేను చెప్పాను IMFలో జాయిన్ అయితే దాని తర్వాత మెంబర్ అనేది వరల్డ్ బ్యాంక్లో ఉంటారు, మెంబర్షిప్ వస్తుంది. అండ్ మెంబర్షిప్ ఇన్ IDA, IFC, MIGA ఆర్ కండిషనల్ అండ్ మెంబర్షిప్ ఇన్ IBRD. India is not member of ICSID. India claimed that ICSID అనేది కన్వెన్షన్ ఈజ్ నాట్ ఫేర్. సో ఫర్ డెవలపింగ్ కంట్రీస్కి అనేది ఈ ICSID అనేది ఫేర్గా లేదు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు దీనిపైన క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి అడుగుతుంటారు. సో ఇది ఎక్కడ ఉందంటే బీజింగ్, ఆప్షన్ A, ఆప్షన్ B న్యూఢిల్లీ, ఆప్షన్ C జకార్తా, ఆప్షన్ D మనీలా. సో ఇది మనీలా ఉంది. సో ఇది ADB అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ADB ఇంపార్టెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఏ బ్యాంక్ అంటే ఇది రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ and conceived in the early 1960 as a financial institution that would be Asian in character and foster economic growth
అండ్ కోఆపరేషన్ ఇన్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ రీజన్ ఇన్ ద వరల్డ్. సో ఏడిబి ఏంటంటే ఎర్లీ 1960లో ఏంటంటే ఇది ఒక ఈ బ్యాంక్ అనేది కన్సిడర్ చేశారు. బట్ ఈ అల్టిమేట్ ఏంటంటే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఏషియన్స్ కంట్రీస్ ఉంటాయి కదా దానికి ఏంటంటే ఏషియన్ క్యారెక్టర్గా అండ్ దేని పర్పస్ ఏంటంటే ఏషియన్లో ఉన్న కంట్రీస్ ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కోఆపరేషన్ కోసము ఇన్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ రీజన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఏదైతే రీజన్లో పూరెస్ట్ ఉంటారో సో ఆ రీజన్ డెవలప్మెంట్ కోసము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని ఒక అల్టిమేట్. సో ఫ్రమ్ 31 members ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1966. సో ఎప్పుడైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు 31 members ఉండే 31 members కంట్రీస్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 68 కంట్రీస్ ఉన్నాయి. అందులో 49 ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఏషియన్ కంట్రీస్లో, అంటే మన ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే 49 అండ్ పసిఫిక్ 49 ఏమో ఏషియా అండ్ పసిఫిక్ కాంటినెంట్ అండ్ రిమైనింగ్ ఏమో 19 ఏమో అవుట్ సైడ్ ఉన్న కంట్రీస్. సో స్టార్టింగ్ ఎన్ని కంట్రీస్ ఉండే 31 కంట్రీస్ ఉండే, ఇప్పుడు 68 కంట్రీస్ మెంబర్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మనం అడుగుతుంటారు ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్ ఉన్నాయని. రీసెంట్గా చాలా వరకు ఆర్గనైజేషన్ పైన ఇలా క్వశ్చన్ వస్తున్నాయి, రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ పేరు ఏందని అడుగుతుంటున్నారు. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే జపాన్ మరియు యుఎస్ అనేది ఈచ్ హోల్డ్ ద లార్జెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ షేర్ at 15.571%. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎక్కువ లార్జెస్ట్ షేర్ ఉన్న కంట్రీస్ ఏంటంటే యుఎస్ఏ అండ్ జపాన్. సో యుఎస్ఏ అండ్ జపాన్ అనేది లార్జెస్ట్ షేర్ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో చైనా హోల్డ్స్ 6.429%, ఇండియా హోల్డ్స్ 6.317%, ఆస్ట్రేలియా హోల్డ్స్ 5.773%. అంటే ఒకవేళ మనకు ఆర్డర్ కనుక ఇస్తే ఫస్ట్ మనకు ఆర్డర్ ఇస్తే మనకు జపాన్ యుఎస్ఏ ఈచ్ ఏమో లార్జెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ షేర్స్ 15.57%. సో 15% అప్రాక్సిమేట్లీ. అండ్ చైనా చూస్తే 6.4%, ఇండియా ఏమో 6.3. సో మన ఆర్డర్లు ఇవ్వచ్చులా. సో జపాన్ యుఎస్ఏ, దాని తర్వాత మనకు చైనా, ఇండియా, ఆస్ట్రేలియా. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1966లో ఫార్మేషన్ అయింది ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అదే మనం వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ చూస్తే 1944. సో 44, 66 కొంచెం ట్రిక్స్ కోసం గుర్తుపెట్టుకోవడానికి. దీని ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే మనకు మనీలా, ఫిలిపిన్ కంట్రీస్. ఇది ఇంపార్టెంట్, హెడ్ క్వార్టర్స్ అనేది అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. సో ఇలా కూడా మనకు బిట్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఒకటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు అడగవచ్చు, ఆర్ హెడ్ క్వార్టర్ అడగవచ్చు, లైక్ కంట్రీస్ యొక్క షేర్ అని అడగవచ్చు. సో బిట్స్ అనేది ఇన్ని రకాలుగా అనేది అడుగుతుంటారు. అందుకే ఒక క్వశ్చన్ ఇస్తున్నారు ఒక టాపిక్ పైన, దాని గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెనేషన్ దేనికోసం అంటే మనకి ఇన్ని విధంగా అనేది ఆ టాపిక్ పైన క్వశ్చన్ వస్తే మనము 100% మనం ఆన్సర్ చేయగలగాలి. దాని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్. సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే ఇది ప్రమోట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఏం చేస్తుందంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం నేను ఒక అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్. సో ఏషియా అండ్ పసిఫిక్ రీజన్లో ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్ నేను ఒక ఎయిమ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అచీవింగ్ ఏ ప్రాస్పరస్, ఇంక్లూజివ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఏషియా అండ్ పసిఫిక్ వైల్ సస్టైనింగ్ ఇట్స్ ఎఫర్ట్ టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో మనం ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ ఇది. సో దీని ఒక ఆబ్జెక్టివ్ అనే ఎయిమ్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ మనకు ప్రాస్పరస్, సో హెల్తీగా ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఇలాంటివి జరగాలి, దాంతోపాటు ఇంక్లూజివ్గా డెవలప్మెంట్ అవ్వాలి, అండ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఏషియా అండ్ పసిఫిక్. ఈ రెండు ప్రాస్పరస్, ఇంక్లూజివ్, రెసిలియంట్ అని ఈ మూడు ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి వర్డ్ మనకు, ఎందుకంటే చాలా వరకు అడుగుతుంటారు క్వశ్చన్ కూడా ఇలా కూడా. అండ్ ఎఫర్ట్స్ టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీని దానికోసం కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక ఆబ్జెక్టివ్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే దీని ఒక ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది, హెల్త్. సో చాలా వరకు ఇండియాలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అండ్ హెల్త్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అండ్ హెల్పింగ్ నేషన్ టు రెడ్యూస్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ రెడ్యూస్ కోసం కూడా చాలా వరకు మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ మేనేజ్ న్యాచురల్ రిసోర్సెస్. సో దీని ఒక ఏ ప్రాజెక్ట్లో ఏడిబి అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హెల్త్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఒకటి, అండ్ హెల్పింగ్ నేషన్ ఏంటంటే
ఏదైతే కంట్రీస్ కొన్ని చాలా వరకు క్లైమేట్ చేంజ్ వల్ల ఇబ్బంది పడుతుందో ఆ కంట్రీస్ అనేది హెల్ప్ చేస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ మేనేజ్ న్యాచురల్ రిసోర్సెస్. ఆ కంట్రీలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ దానికి మేనేజ్ చేస్తుంది. సో ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ చూస్తే మనకు, సో ఇండియా ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏడిబి. సో మనం అడగవచ్చు ఇలా కూడా బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇది 1966లో మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫౌండ్ చేశారు. సో ఇండియా ఆల్సో ఫౌండింగ్ మెంబర్. టుడే ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ టాప్ బారోవర్ సిన్స్ 2010 నుంచి. సో ఇందాక మనం చెప్పాను. సో జపాన్ అండ్ యుఎస్ఏ, దాని తర్వాత చైనా, నెక్స్ట్ ఇండియా. సో ఇండియా ఇస్ 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ టాప్ బారోవర్ సిన్స్ 2010 నుంచి. సో ప్రజెంట్ మనం ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్, వాటర్ అండ్ అర్బన్ సర్వీసెస్, ఫినాన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో చాలా వరకు ప్రజెంట్ ఉన్నది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా హ్యావ్ సైన్డ్ ఎ లోన్ ఆఫ్ $206 million టు స్ట్రెంథెన్ అర్బన్ సర్వీస్ ఇన్ 5 తమిళనాడు సిటీస్. సో దీనిపైన మనం అడగొచ్చు. సో రీసెంట్గా ఇది ప్రాజెక్ట్ కాబట్టి మనం అడిగే ఛాన్సెస్ ఉంది. సో నార్మల్గా మనకు ఒక ఆర్గనైజేషన్ పేరు ఇస్తారు. సో ఇండియా ఆర్గనైజేషన్ దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే 5 తమిళనాడు సిటీస్ కింద అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్ ఇచ్చింది తెలంగాణ ఇండియాకి. ఎక్కడంటే $206 million. సో ఏడిబి అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అపాయింటెడ్ ఎలక్షన్స్ కమిషనర్ అశోక్ లవాసా యాజ్ ఇట్స్ వైస్ ప్రెసిడెంట్. సో మనకు ఏమైనా ఇంకో కనుక అడిగే ఛాన్సెస్ బిట్ వస్తే అశోక్ లవాసా. సో ఏడిబి బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ ఎలక్షన్ కమిషనర్ అశోక్ లవాసా యాజ్ ఇట్స్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఆపరేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆపరేషన్. ఇది ఇంపార్టెంట్ మనకు, ఇది ఇంపార్టెంట్ బిట్ ఇండియా రిలేటెడ్. సో స్ట్రాటజీ 2030 రిలేటెడ్ దేని అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ఇలా మనకు డైరెక్ట్గా ఒక రీసెంట్లీ సీని న్యూస్ ఇస్తారు. సో స్ట్రాటజీ 2030 రిలేటెడ్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది దేనికి రిలేటెడ్ అంటే విల్ సస్టైన్ ఇట్స్ ఎఫర్ట్ టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో పవర్టీని ఎక్స్ట్రీమ్ చేయడానికి కోసము ఇది స్ట్రాటజీ 2030 అండ్ ఎక్స్పాండ్ ఇట్స్ విజన్ టు అచీవ్ ప్రాస్పరస్, ఇంక్లూజివ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఏషియా అండ్ పసిఫిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ చైర్డ్ ద BRICS in 2022? ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇండియా. సో మనకు రీసెంట్గా ఏంటంటే బ్రిక్స్ 2020లో మీటింగ్ అయింది. సో అది వర్చువల్ మీటింగ్ అయింది. సో చైర్డ్ ఎవర్ అనేది అంటే చైనా, నెక్స్ట్ ఇండియా. సో రీసెంట్గా దీనిపైన మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో క్వశ్చన్ కూడా వచ్చింది. సో మనకు ఇలా కూడా అడుగుతుంటారు, G20 కంట్రీస్, G7 కంట్రీస్, ఇలా బ్రిక్స్ కంట్రీ అంటే నెక్స్ట్ ఇయర్ హోస్ట్ చేసే కంట్రీ పేరు అడగవచ్చు మనకు. సో మనం నెక్స్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం G20 గురించి. అప్పుడు మనకు ఇండియా రిలేటెడ్ మనం డిస్కస్ చేస్తాము. సో బ్రిక్స్ చూస్తే 2022 అయితే చైనా చైర్డ్ అంటే హోస్ట్ చేసింది వర్చువల్గా. సో మనం బ్రిక్స్ రిలేటెడ్ బ్యాంక్ ఉందంటే అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది ఇంపార్టెంట్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫార్ములా రిఫర్ టు యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనిపైన కూడా మనకు బ్రిక్స్ దీనిపైన కూడా క్వశ్చన్ వచ్చింది. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ పేరు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో, SI ఎగ్జామ్లో ఇచ్చారు. సో ఇలా మనం TSPSC ఎగ్జామ్లో కూడా Group 1, Group 2, Group 3, Group 4లో కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఈవెంట్స్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫార్ములా రిఫర్ టు యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది యూనిలేటరల్ కాబట్టి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే బ్రిక్స్. సో బ్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెజిల్, B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ అంటే ఇలా కంట్రీ పేరు ఇవ్వచ్చు మనం. ఇలా బ్రిక్స్, B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్సో కాల్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే రీసెంట్గా రిసీవ్డ్ అన్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ UNGA. సో మన ఒకవేళ మనకు క్వశ్చన్ కనుక బిట్ వస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఎస్. సో రీసెంట్గా ఏంటంటే దీనికి రిసీవ్డ్ అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. సో ఎక్కడ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఇలా కూడా మనకు బిట్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఐడియా ఫర్ సెట్టింగ్ అప్ బ్యాంక్ వాస్ ప్రపోజ్డ్ బై ఇండియా ఎట్ 5th సమ్మిట్. సో ఇప్పుడు బ్రిక్స్ ఉంది కదా, మనం బ్రిక్స్ సపరేట్గా మనం డిస్కస్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు ప్రపోజ్ చేశారంటే 4th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2012. ఇది ఎక్కడ అయిందంటే ఇండియాలో అయింది, న్యూఢిల్లీలో అయింది. సో మనం అడుగుతుంటారు, రేపు క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రపోజ్ ఎప్పుడు చేశారంటే 4th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ ఇండియా ఇన్ 2012. సో ఇలా కూడా బిట్ అనేది అవకాశం ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, బ్రిక్స్ లీడర్ అగ్రీడ్ టు సెటప్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎట్ 5th బ్రిక్స్ సమ్మిట్. ఇది ఎక్కడైందంటే డర్బన్లో అయింది, సౌత్ ఆఫ్రికా, 2013 మార్చ్. సో ఇక్కడేమో ఇండియాలో హోస్ట్ చేసినప్పుడు ఏదైతే 4th బ్రిక్స్ సమ్మిట్ హోస్ట్ చేశారో 2012లో, అప్పుడు ప్రపోజల్ పెట్టారు. ఎప్పుడు ఈ బ్రిక్స్ లీడర్ ఎప్పుడు అగ్రీ చేశారంటే ఈ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టాలని ఎప్పుడు చేశారంటే 2013 5th బ్రిక్స్ సమ్మిట్. సో మన ఇలా కూడా క్వశ్చన్ అనేది ఆస్కారం ఉంది. సో ప్రపోజల్ వేరు అండ్ అగ్రీడ్ వేరు. నెక్స్ట్, 2014లో ఫస్ట్ డే ఆఫ్ 6th బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ఫోర్టలేజా. ఇది ఎక్కడ ఉందంటే బ్రెజిల్లో ఉంది. సో ద బ్రిక్స్ స్టేట్స్ సైన్ ద అగ్రిమెంట్ ఆన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ప్రపోజల్ చేసిందేమో 4th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ న్యూఢిల్లీ, అండ్ అగ్రి అయిందంటే నిజంగా ఈ బ్యాంక్ని పెట్టాలని అగ్రి అయింది ఎప్పుడంటే బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడంటే మనకు డర్బాన్, ఇది సౌత్ ఆఫ్రికాలో 5th బ్రిక్స్ సమ్మిట్. ఇంకా కంప్లీట్గా సైన్ చేశారు. అంటే అల్టిమేట్ ఒక బ్యాంక్ అనేది ఫార్మేషన్ ఎప్పుడైందంటే సైన్ చేయాలి. సో అప్పుడు అగ్రిమెంట్ ఎప్పుడైందంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 6th. ఇది చాలా వరకు మోస్ట్లీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనిపైన బిట్స్ అనేది వస్తుంటుంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఎప్పుడు అగ్రిమెంట్ అయిందంటే ఏంటంటే దీన్ని ఫోర్టలేజా, ఇది ఎక్కడ ఉందంటే బ్రెజిల్లో. సో సైన్ చేశారు అండ్ అగ్రిమెంట్స్ ఆన్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఎన్డిబి హ్యాస్ an authorized capital of $100 billion. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం అడుగుతుంటారు. సో ఏ బ్యాంక్ ఆథరైజ్ క్యాపిటల్ ఆఫ్ $100 అంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ రిలేటెడ్. సో విచ్ ఈజ్ ఓపెన్ ఫర్ సబ్స్క్రిప్షన్ బై మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఓపెన్ ఫర్ సబ్స్క్రిప్షన్ బై, సో ఎవరైతే మెంబర్ ఆఫ్ యుఎన్ మెంబర్స్లో ఉంటారో ఆ కంట్రీస్ ఏంటంటే దీనిలో సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ లో. సో ఇది ఒక బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎంత క్యాపిటల్ ఆథరైజ్ అంటే $100 billion. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 2014. ఇందాక చెప్పాను ప్రపోజల్ చేసింది 2012లో. ఇది ఎక్కడంటే ఇండియా, న్యూఢిల్లీ. ఇది 4th బ్రిక్స్ సమ్మిట్. 5th సమ్మిట్లో ఏంటంటే అగ్రీ అయ్యారు. ఇది ఎక్కడైంది, సౌత్ ఆఫ్రికాలో అయింది 2013 డర్బాన్లో. బట్ 6th వచ్చేసరికి 6th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడైందంటే ఫోర్టలేజా, బ్రెజిల్లో అయింది. సో ఇక్కడ అనేది స్టార్ట్ మన సైన్ చేశారు, అగ్రిమెంట్ అయింది. సో ఫార్మేషన్ అల్టిమేట్ ఏంటంటే దీన్ని ఫోర్టలేజా డిక్లరేషన్ అంటారు. సో ఫోర్టలేజా డిక్లరేషన్ డైరెక్ట్ అంటే బ్రిక్స్ రిలేటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనకు బిట్ అనేది దీనిపైన వస్తే ఇలా కూడా బిట్ అడిగే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్లో. సో 6th బ్రిక్స్ సమ్మిట్. సో ఫార్మేషన్ ఎప్పుడైనా 2014లో ఫార్మేషన్ అయింది. దీని ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడైతే షాంఘై, చైనాలో ఉంది. సో హెడ్ క్వార్టర్ అనేది మనకు అడుగుతుంటారు. సో ఒక ఆర్గనైజేషన్ లేకపోతే బ్యాంక్ రిలేటెడ్. సో హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే షాంఘై, చైనా. సో దీని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే మనం టు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ initiatives in BRICS and other emerging economics for faster development through innovation, cutting edge technology. సో అల్టిమేట్ అనేది ఎన్డిబి ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము హెల్ప్ చేస్తుంది. అంటే ఎమర్జింగ్ ఎకనామిక్స్ దానికి. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆర్ ఇన్నోవేషన్ రిలేటెడ్.
దాంతోపాటు ఆగ్మెంటింగ్ డెవలప్మెంట్ ఫర్ మెంబర్స్ కంట్రీస్ అండ్ సపోర్టింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ దానికి సపోర్టింగ్ చేస్తుంది. నెక్స్ట్, సో ఇండియా అండ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే మనకు, సో ఎన్డీబీ కమిటెడ్ ఫండింగ్ టు నెంబర్ ఆఫ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. అందులో చూస్తే మనకు ఎన్డీబీ రిలేటెడ్ ఉన్న ఫండింగ్ ప్రాజెక్ట్స్ చూస్తే మనకు ముంబై మెట్రో రైల్ ఒకటి, ఢిల్లీ గాజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఒకటి, అండ్ మెనీ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో మనకి ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ కూడా. సో బిట్ అనేది దీనికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నేషనల్ డెవలప్మెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రిలేటెడ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ముంబై మెట్రో రైల్ అండ్ ఢిల్లీ గాజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ మెనీ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో ఇండియా అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో మనం కరెంట్గా చూస్తే మనకు దీనిపైన చాలా వరకు ఇది అడిగారు ఎగ్జామ్లో కూడా. అడ్మిషన్ ఆఫ్ ద UAE, ఉరుగ్వే, బంగ్లాదేశ్ ఇన్ September 2021 యాజ్ బ్యాంక్స్ ఫస్ట్ న్యూ మెంబర్ కంట్రీస్ వాజ్ అప్రూవ్డ్ ఆఫ్టర్ రౌండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ నెగోసియేషన్ రీసెంట్లీ. సో రీసెంట్లీ ఏంటంటే UAE, ఉరుగ్వే అండ్ బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ అనేది 2021లో న్యూ మెంబర్షిప్గా యాడ్ అయ్యారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDBలో. సో ఈజిప్ట్ అనేది ఈజ్ ద 4th న్యూ మెంబర్ అడ్మిటెడ్ ఆన్ 2021 ఇంటూ ADB. సో ఇది రీసెంట్గా ఏంటంటే మనకు SI ఎగ్జామ్లో ఇచ్చారు మనకు ఇది ఎగ్జామ్లో. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సో మళ్ళీ దీనిపైన ఒకవేళ కనుక ఇస్తే ఇవ్వచ్చు కూడా. సో కొన్ని రిపీటింగ్ కూడా క్వశ్చన్ వస్తుంటుంది. సో UAE, ఉరుగ్వే, బంగ్లాదేశ్ అనేది ఈ 3 కంట్రీస్ అనేది ఫస్ట్ న్యూ మెంబర్గా యాడ్ అయ్యారు. దాని తర్వాత 4th మెంబర్ యాడ్ అయిన కంట్రీ ఏంటంటే ఈజిప్ట్ ఇన్ 2021. సో హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనకు రూరల్ వాటర్ సప్లై ప్రాజెక్టు $80 million రీసెంట్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్ చేసింది అండ్ 2021లో. అండ్ ఇండియా రీసెంట్లీ ఏంటంటే చైర్డ్ బ్రిక్స్ 2021. సో పాయింట్ 2 నోటెడ్ చూస్తే మనకు వరల్డ్ బ్యాంక్ విచ్ అసైన్స్ వర్డ్స్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ షేర్ అండ్ NDB అసైన్ వన్ ఈక్వల్. సో అక్కడ ఏంటంటే వరల్డ్ బ్యాంక్లో ఏంటంటే అక్కడ వర్డ్స్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ షేర్. సో కంట్రీ క్యాపిటల్ షేర్ బేస్డ్ అనేది అక్కడ ఓటింగ్ షేర్ ఉంటుంది. అదే మనకు NDB అనేది ఈ బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా. సో కంట్రీస్ ఏంటంటే ఈక్వల్ షేర్ ఉంటుంది ఇక్కడ. సో ఈక్వల్ ఓటింగ్ షేర్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ ఇది మనకు. అండ్ నో కంట్రీ అనేది వీటో పవర్ అనేది ఉండదు. సో ఈచ్ ఆఫ్ దెమ్ 5 కంట్రీస్ ఉన్నాయి. సో 5 మెంబర్స్ అనేది ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉంటుంది. అండ్ ఈచ్ కంట్రీ అనేది 20% అనేది ఉంటుంది రేటింగ్ రైట్ అనేది. సో NDB అండ్ బారోయింగ్స్. NDB అనేది లెండ్స్ ఇన్ లోకల్ కరెన్సీస్ టు ప్రొటెక్ట్ బారోయింగ్ నేషన్ ఇన్ ఫేస్ ఆఫ్ స్ట్రాంగ్ డాలర్స్. సో NDB అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే అంటే కరెన్సీస్ ఇప్పుడు రూపీస్లో ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని NDB లెండ్స్ ఇన్ లోకల్ కరెన్సీ టు ప్రొటెక్ట్ బారోయింగ్ నేషన్ ఇన్ ఫేస్ ఆఫ్ స్ట్రాంగ్ డాలర్స్. సో డాలర్ నుంచి ఏమన్నా ఫేస్ చేస్తే ఇలా రూపీస్లో కూడా ఇవ్వచ్చు లోకల్ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద ఓటింగ్ షేర్ ఆఫ్ AIIB, Asia Infrastructure and Investment Bank? Option A, contribution of the country to the bank's authorized capital. Option B, purchasing power parity. Option C, size of country economy. Option D, each country will have one vote without a veto power. ఇది ఇంపార్టెంట్. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద కంట్రీ టు, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద కంట్రీ టు ద బ్యాంక్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. PPP బేస్డ్ అని ఉంది. నెక్స్ట్ ఏమో PPP పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో ఆప్షన్ బి ఆల్సో రాంగ్. సైజ్ ఆఫ్ ద కంట్రీ, సో ఒక కంట్రీ యొక్క ఎంత సైజ్ ఆఫ్ కంట్రీ ఉంటుందో ఎకనామీ ఉంటుందో దాని బేస్ అనేది ఫ్యాక్టర్ అనేది డిటర్మిన్ ఉంటుంది ఓటింగ్ షేర్ అనేది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద కంట్రీ ఇంకోటి చూస్తే విల్ హ్యావ్ వన్ ఓట్ వితౌట్ వీటో పవర్. సో ఆప్షన్ డి ఆల్సో రాంగ్. సో ఓటింగ్ షేర్ అనేది బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఈచ్ మెంబర్ కంట్రీ ఎకనామీ. సో ఇది ఇంపార్టెంట్ బిట్, దీని కూడా మనకు పాయింట్ని వచ్చే అవకాశం ఉంది దీనిపైన కూడా. సో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది సైజ్ ఆఫ్ ఈచ్ మెంబర్ కంట్రీస్ ఎకనామీ అండ్ నాట్ కాంట్రిబ్యూషన్ టు ద బ్యాంక్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్. సో బ్యాంక్ ఎంతవరకు క్యాపిటల్ అనేది ఇస్తుందని దానిపైన డిపెండ్ అయితే కాదు. సో AIIBలో 104 కంట్రీస్ ఉన్నాయి మెంబర్స్. సో ఇది ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకు. ఫోకస్ దేనిపైన అంటే డెవలపింగ్ ఏషియా, బట్ దీని యొక్క మెంబర్షిప్ ఏంటంటే ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నది. ఇది ఇంపార్టెంట్ మనకు వెరీ వెరీ. సో ఇందాక మనము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డిస్కస్ చేసాము.
ఇందులో ఏంటంటే ఏసియా అండ్ పసిఫిక్. ఇక్కడ చూస్తే మనకు ఏసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ చూస్తే బ్యాంక్ ఫోకస్ అండ్ డెవలపింగ్ ఏసియా, బట్ దీని ఒక మెంబర్షిప్ చూస్తే మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. సో ఏడీబీలో అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ అయితే కాదు, అంటే 19 కంట్రీస్ ఉన్నది కానీ అది అవుట్ ఆఫ్ ద కంట్రీస్. సో ద బ్యాంక్ వాస్ ప్రపోజ్ బై చైనా. సో దీనికి ప్రపోజ్ చేసిన తర్వాత చైనా ఇన్ 2013. మనం అడుగుతుంటారు. సో ఏఐఐబి ప్రపోజ్ చేసింది ఏ కంట్రీ అంటే చైనా ఇన్ 2013, అండ్ ఇనిషియేటివ్ వాస్ లాంచ్డ్ ఎట్ సెరమోనీ ఇన్ బీజింగ్ ఇన్ 2014. సో ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది అంటే కంట్రీస్ అంటే 57 ఫౌండింగ్ మెంబర్స్. ఇట్ రిసీవ్డ్ హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఫ్రమ్ 3 బిగ్గెస్ట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్. అందులో S&P ఒకటి, మూడీస్ ఒకటి అండ్ ఫిచ్. సో అండ్ ఈ సీన్ యాజ్ ఎ పొటెన్షియల్ రైవల్ టు ద వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. సో ఇది పొటెన్షియల్ రైవల్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్. సో ఇది ఇంపార్టెంట్ ఇది మనకు. సో చైనా చూస్తే లార్జెస్ట్ షేర్ హోల్డర్ 26.61%. సో మనకు చాలా వరకు షేర్ హోల్డర్ అనేది అడుగుతుంటారు ఎగ్జామ్లో. సో చైనా కంట్రీ అంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ విత్ 26.61%. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు ఇండియా ఇస్ సెకండ్. సో ఏడీబీలో చూస్తే మనకు ఇండియా ఇస్ 4th ప్లేస్, ఇక్కడేమో 2nd ప్లేస్. నెక్స్ట్ రష్యా అండ్ జర్మనీ దాని తర్వాత. సో ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ లార్జెస్ట్ బారోవర్ ఫ్రమ్ ఏఐబి. చైనా ఈజ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద బ్యాంక్ అండ్ కాంట్రిబ్యూటింగ్ దగ్గర $50 బిలియన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది చైనా. హాల్ఫ్ ఆఫ్ ద ఇనిషియల్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. సో ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అంటే ఏఐబి ఎంత ఇనిషియల్ క్యాపిటల్ ఈజ్ $100 బిలియన్. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 2016లో 16 జనవరి. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఏషియన్ ఏఐఐబిఏమో చైనాలో ఉంది, బీజింగ్. ఇందాక మనం డిస్కస్ చేసామో షాంఘై. సో ఇట్స్ మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ టు ఆల్ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్, అండ్ is divided into regional located in Asia and Oceania as a classified by United Nations and non-regional member. So దీని అల్టిమేట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ చూస్తే మనకు ఇది ప్రమోట్ చేస్తుంది రీజనల్ కోఆపరేషన్ పర్పస్ అండ్ ఈజ్ అడ్రసింగ్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ రిలేటెడ్ అండ్ క్లోజ్లీ విత్ అదర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. సో వరల్డ్ బ్యాంక్ అయినా లేకపోతే IMF రిలేటెడ్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ క్యాపిటల్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్ ఒకటి అండ్ పర్టికులర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అండ్ టు ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద రీజియన్. సో ఇన్ 2021 చూస్తే మనకు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ చూస్తే 6th యాన్యువల్ మీటింగ్ అనేది ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఏఐఐబి. ఇది ఇంపార్టెంట్ బిట్. సో 2022 జనవరి చూస్తే ఫార్మర్ RBI గవర్నరు అర్జిత్ పటేల్ గారు హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏఐబి వైస్ ప్రెసిడెంట్. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐబి అంటే ఫార్మర్ RBI గవర్నర్ అర్జిత్ పటేల్. సో రీజనల్ మెంబర్స్ చూస్తే హోల్డ్ 75% ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ ఇన్ బ్యాంక్. సో ఏసియా కదా రీజనల్. సో 75% ఏషియన్ కంట్రీ నుంచి పర్సెంట్ అన్నమాట రీజనల్ ఓటింగ్ పవర్. సో ఇంతవరకు మనం IMF గురించి డిస్కస్ చేసాము డీటెయిల్స్గా, అండ్ వరల్డ్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాము, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాము, అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డిస్కస్ చేసాము, అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇంటర్నేషనల్ రిలేషన్ అనేది మనకు చాలా వరకు ఇంపార్టెంట్. సో దీనిపైన మనకు క్వశ్చన్ అనేది చాలా వరకు 5 to more than 5 క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.